అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి జనరల్ పేపర్ ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించిన ఆన్సర్లు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒకసారి ఏమేమి ఇచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ పేపర్ మనం చూద్దాము. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఇది. ఇక్కడ కోడ్ చూడండి, ఈ సెట్ నెంబర్ 1 అనమాట. కోడ్ వచ్చేటడికి ఫస్ట్ ఇయర్ అయితే 101 ఉంది, ఇక్కడైతే 20. అంటే సెకండ్ ఇయర్ అనేది ఇప్పుడు కూడా 2తో స్టార్ట్ అవుతుంది అనమాట. 201 ఇది, అదైతే 101. సెట్ నెంబర్ 1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ పేపర్ 2 జనరల్ పేపర్ ఇది 100 మార్క్స్ అనేది తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో యానటేషన్లు ఏమొచ్చినాయి, ఏం రాశారు మీరు అనేటువంటిది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ యానటేషన్ వచ్చేటప్పటికి అన్ఫార్చునేట్లీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కమ్యూనిటీ బిహేవియర్ అని చెప్పి ఒక యానటేషన్ లైన్ వచ్చింది. ఈ యానటేషన్ లైన్ ఏంటంటే లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, ఎన్ఆర్ నారాయణమూర్తి రాసినటువంటి లెసన్ ఏదైతే ఉందో దాంట్లోంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్ అనమాట ఇది. ఇది చూడండి, లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనమాట. ఇది లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి రెండోది చూద్దాం. చూడండి, వర్క్ విత్ ఫ్రీడమ్ ఇన్స్పైర్ బై లవ్, దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ స్లేవ్ అనేటువంటిది ఉంది కదా. ఇది ద సీక్రెట్ ఆఫ్ వర్క్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట. ద సీక్రెట్ ఆఫ్ వర్క్, స్వామి వివేకానంద రాసినటువంటి ద సీక్రెట్ ఆఫ్ వర్క్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట. ఇక మూడోది, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాల్యూడ్ అండ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఆఫ్ స్టడీస్ నుంచి సర్ ఫ్రాన్సిస్ బ్యాకాన్ రాసినటువంటి లెసన్ ఆఫ్ స్టడీస్ నుంచి ఈ యానిటేషన్ లైన్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి అండ్ వాకింగ్ ది అనస్థీసైజ్డ్ ట్రీ ఇమీడియట్లీ టుక్ రూట్ ఇన్ ఇట్స్ న్యూ ప్లేస్ అండ్ ఫ్లోరిష్డ్ అనేటువంటిది ఉంది కదా ఇక్కడ. ఇది ఏంటంటే జేసీ బోస్ లెసన్ నుంచి వచ్చినటువంటిది అనమాట. ఇది దీంట్లో మనకి ఫస్ట్ చూస్తే లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, రెండోదేమో సీక్రెట్ ఆఫ్ వర్క్, మూడోదేమో ఆఫ్ స్టడీస్, నాలుగోది అనేదేమో జేసీ బోస్. దీంట్లో మనకి ఏం చదివారు అనేటువంటిది, ఏం రాశారు అనేది మీరు చూసుకోండి ఒకసారి, దేనికి ఆన్సర్ రాశారు అనేది. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి రోమన్ నెంబర్ 2 పోయిటరీకి సంబంధించినటువంటి యానిటేషన్లు ఇవి. పోయిటరీలో వచ్చినటువంటి యానిటేషన్లు అనమాట. ఇవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ పోయిటరీలో మనం చూస్తే అండ్ హౌ విల్ యూ డాంట్ మై ఫ్రీ ఫార్ జర్నీయింగ్ ఫ్యాన్సీ దట్ రైడ్స్ అపాన్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద రైన్. ఇక్కడ చూడండి, ఏ ఛాలెంజ్ టు ఫేట్, సరోజిని నాయుడు రాసినటువంటి ఏ ఛాలెంజ్ టు ఫేట్లో ఉన్నటువంటి యానిటేషన్ లైన్ అనమాట. ఇది పోయిటరీలో ఏ ఛాలెంజ్ టు ఫేట్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైను. అండ్ టేక్ మీ అవే ద రూఫ్ అండ్ వాల్ వుడ్ ఫాల్ టు రున్ మీ అట్టర్లీ అనేటువంటిది ఎనీ ఉమన్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ ఇది. నెక్స్ట్ ఆల్ ఆర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఎట్ వర్కింగ్ ఇన్ దీస్ వాల్స్ ఆఫ్ టైమ్ అనేటువంటిది ద బిల్డర్స్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హౌ సూన్ హ్యాత్ టైమ్ ద సెటిల్ థీప్ ఆఫ్ యూత్ స్టోలెన్ ఆన్ ద వింగ్ బై 3 and 20th year అనేటువంటిది ఉంది కదా. ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23, జాన్ మిల్టన్ రాసినటువంటి ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 పోయం నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట. చూడండి, ఫస్ట్ యానిటేషన్ లైన్ ఛాలెంజ్ టు ఫేట్, రెండోదేమో ఎనీ ఉమన్, మూడోదేమో ద బిల్డర్స్, నాలుగోదేమో ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనమాట. ఇవి యానిటేషన్లు అనమాట, ప్రోజ్ నుంచి పోయిట్ నుంచి వచ్చినవి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం మనం. క్వశ్చన్స్ ఉంటాయి కదా, థర్డ్ రౌండ్లో ఏమి ఇచ్చారు అనేది క్వశ్చన్స్ చూద్దాం మనం ఒకసారి. దీంట్లో మనకి థర్డ్ రౌండ్లో మనం చూస్తే ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ బోస్ అబౌట్ ద గ్రోత్ అండ్ రియాక్షన్ ఆఫ్ ఎ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. బోస్ అనేటువంటిది అంటే జేసీ బోస్ లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. ఇక రెండోది డాక్టర్ బర్నార్డ్ అంటే ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మూడోది బ్యాకాన్ అంటే ఆఫ్ స్టడీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఆఫ్ స్టడీస్, హౌ డస్ బ్యాకాన్ ఎంఫసైజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆఫ్ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నారాయణమూర్తి అనేటువంటిది అండర్లైన్ చేసాం. అండ్ లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనేటువంటి లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఒకటి జేసీ బోస్ నుంచి ఫస్ట్ది, రెండోదేమో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, మూడోదేమో
ఆఫ్ స్టడీస్, 4వదేమో లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఇలాగా 4 లెసన్ నుంచి 4 క్వశ్చన్లు అనేది రావడం జరిగింది. ఇక పోయిటరీలో ఏమి ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. పోయిటరీలో ఫస్ట్ది ద బిల్డర్స్ పోయం నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. వాట్ ఈస్ ద సెంట్రల్ లైన్ ఆఫ్ ద పోయం? ద బిల్డర్స్ పోయం నుంచి ఒక అనోటేషన్ లైన్. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 పోయం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి విలియం వర్డ్స్వర్త్ అంటే దేని రాశారు? ఇది ద టేబుల్స్ టర్న్డ్, పోయిటరీలో రెండవది అనమాట. ద టేబుల్స్ టర్న్డ్ అనేటువంటి దాని నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అనోటేషన్లో అయితే రాలేదు ఇది, కానీ క్వశ్చన్లో మాత్రం ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వై ఆర్ ద పీపుల్ జనరల్ అఫ్రైడ్ ఆఫ్ ఫేట్? హౌ డిడ్ సరోజినీ నాయుడు ఛాలెంజ్ సచ్ ఏ ఫియర్ఫుల్ ఫేట్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. ఏ ఛాలెంజ్ టు ఫేట్ ఇది అనోటేషన్లోనే ఉంది, అలాగే క్వశ్చన్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఫస్ట్ది బిల్డర్స్, దీంట్లో పోయిటరీ క్వశ్చన్స్లో ఫస్ట్ది బిల్డర్స్, రెండోదేమో ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23, మూడోదేమో ద టేబుల్స్ టర్న్డ్, 4వది వచ్చేటప్పటికి ఏ ఛాలెంజ్ టు ఫేట్ అనమాట. నెక్స్ట్ 5వ రామంలో 5th రామంలో మనం చూస్తే దీంట్లో నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ ఫ్రమ్ నాన్ డీటెయిల్ అనమాట. దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడు. రైట్ ఏ 5 అట్లీస్ట్ 5 లైన్స్ అబౌట్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్. ఆంట్ పోలీ యొక్క క్యారెక్టర్ రాయమన్నాడు, మక్పాటర్ యొక్క క్యారెక్టరు, బెకీ థాచర్, వీళ్ళ ముగ్గురు యొక్క క్యారెక్టర్ల గురించి రాయమన్నాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసుకుని లెసన్ గురించి అలాగే రచయిత గురించి రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఆంట్ పోలీ యొక్క క్యారెక్టర్ ఏంటి, మక్పాటర్ యొక్క క్యారెక్టర్ ఏంటి, బెకీ థాచర్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది మనం విడివిడిగా కూడా ఒకే క్వశ్చన్ ఆన్సర్లో సబ్ హెడింగ్స్ పెట్టి రాయొచ్చు అనమాట. అది కాకుండా ఇలా టామ్ సాయర్ యొక్క క్యారెక్టర్ అడిగాడు. ఇదొకటి చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద టర్నింగ్ పాయింట్స్ ఇన్ ద స్టోరీ, డిస్కస్ ద మెయిన్ ఈవెంట్స్ అండ్ ద ప్లాట్ అనేటువంటిది. ఇది మన టోటల్ స్టోరీ అంతా కూడా దీంట్లో రాస్తాం అనమాట. ఎక్కువగా ఇది మన టోటల్ స్టోరీ చదివితే ఈ క్వశ్చన్ అనేది సూటబుల్గా మనం చూడొచ్చు అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి 3 ఆటల్లో మనం ఏదో ఒకటే రాయాలన్నమాట. చాయిస్లో మిగతా ఏమన్నా రాసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళేటప్పటికి పాసేజీలు చూద్దాం మనం. ఈ పాసేజీల్లోకి వచ్చేటప్పటికి మనకి తెలిసినటువంటి పాసేజ్ ఇవ్వడం జరిగింది. రోమన్ నెంబర్ 6లో పాసేజీలు ఇది. ఇదేంటంటే ఇక్కడ ఫుడ్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఇదంతా కూడా ఇదేంటంటే న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఫుడ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూసేద్దాం మనం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంటే వాట్ ఈజ్ న్యూట్రిషన్, అసలు న్యూట్రిషన్ అంటే ఏంటని చెప్పి అడిగారు అనమాట. న్యూట్రిషన్ అంటే పోషకాహారం అంటాం మనం. అసలు పోషకాహారం అంటే ఏంటి అనేటువంటిది మనం చూస్తే ఈ పాసేజ్లో ఉన్న ఆన్సర్ ఎక్కడి నుంచి బయట నుంచి ఎక్కడ తేవకలేదు. ఇక్కడ 3వ లైన్లో చూడండి. 3వ లైన్లో న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ పీపుల్ గెట్ ఫుడ్ దట్ ఈజ్ నీడెడ్ టు గ్రో స్ట్రాంగ్ అండ్ హెల్దీ అలాంగ్ విత్ అబ్టైనింగ్ ద నెసరీ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ టు హెల్ప్ బాడీస్ టు గ్రోత్ అండ్ ఫంక్షన్. అక్కడ వరకు. దీంట్లో పోషకాహారం అంటే ఏంటంటే కనుక దీంట్లో ప్రజలు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారం ద్వారా హెల్దీగా తయారవడానికి కావలసినటువంటి విటమిన్లు అలాగే పోషకాలు బాడీకి హెల్ప్ చేసి బాడీ ఎదుగుదలను ఫంక్షన్ అంతా కూడా సరిగా చేసే దాన్ని ఏదైతే ఉందో దాన్నే మనం న్యూట్రిషన్ అంటామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా న్యూట్రిషన్ సంబంధించిన ఆన్సర్ ఇక్కడ న్యూట్రిషన్ దగ్గర నుంచి ఎక్కడ వరకుని గ్రో అండ్ ఫంక్షన్ వరకు రాయొచ్చు అనమాట దీనికి ఆన్సర్. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. ఇక రెండోది చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ చిల్డ్రన్ డో నాట్ టేక్ గుడ్ న్యూట్రిషన్. ఇక పిల్లలు అనేవాళ్ళు సరైనటువంటి న్యూట్రిషన్ తీసుకోకపోతే, సరైన పోషకాహారం కనుక తీసుకోకపోతే ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండలేరు, సరిగా ఎదగలేరు, ఎలాగ వయసు తగ్గ ఎదుగుదల ఉండదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి. ఏ చైల్డ్ విల్ నాట్ గ్రో యాజ్ టాల్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే కుడ్ బీ అనేటువంటిది ఉంది ఇక్కడ. అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వయసుకి తగ్గట్టుగా వాళ్ళు ఎదగరు, స్ట్రాంగ్గా కూడా ఉండరు అనమాట. పోషకాహార లోపం వస్తే కనుక ఏం జరుగుతుంది అనేది ఇది రాయొచ్చు అనమాట. అర్థమైందండి. దే విల్ నాట్ గ్రో యాజ్ టాల్ అండ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దే కుడ్ బి అనేటువంటిది రాయాలి దీంట్లో. సెకండ్ పేరాలో లాస్ట్ లైన్లో ఉంది దీని ఆన్సరు. అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హౌ మెనీ ఫుడ్ గ్రూప్స్
ఆర్ దేర్ అకార్డింగ్ టు ద పాసేజ్. ఈ పాసేజ్ని అనుసరించి ఫుడ్ గ్రూప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అన్నారు. ఇక్కడ మూడో పేరాలోని ఇచ్చాడు, దేర్ ఆర్ ఫైవ్ మెయిన్ ఫుడ్ గ్రూప్స్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ దేర్ ఆర్ 5 మెయిన్ ఫుడ్ గ్రూప్స్ అంటే 5 ఉన్నాయన్నమాట అని ఎంబ్రైస్తే సరిపోతుంది. ఈజీ పాసేజ్ ఇది, చాలా ఆన్సర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. జాగ్రత్తగా మనం చూసుకుని రాస్తే మరి ఈజీగానే ఉంది. ఎలా రాశారనేది ఒకసారి మీరు సరి చూసుకోండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్స్ గ్రూప్స్ డూ చీజ్ బటర్ అండ్ యోగర్ట్ బిలాంగ్ టు. ఇక్కడ ఇచ్చినటువంటివి ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్లో దేనికి చెందినవి అన్నారు వాళ్ళు. అంటే దీంట్లో డైరీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటివి అవి మిల్క్ సంబంధించినవి కాబట్టి ఈ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 4వ దానికి సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. నేమ్ ఎనీ 3 వెజిటేబుల్స్ అదర్ దాన్ దోస్ ఇన్ ద పాసేజ్. ఇక్కడ పాసేజ్లో లేనటువంటి వెజిటేబుల్స్ ఏమున్నాయో రాయమన్నారు. ఇక్కడ ఏమైనా 3 రాయొచ్చు అనమాట పాసేజ్లో లేనివి. అండ్ లేడీస్ ఫింగర్ అని, బ్రింజల్ అని, బెటర్ గార్డ్ అని ఏయోటి మనం ఏం రాసినా పర్లేదు. అక్కడ పాసేజ్లో లేనటువంటి వెజిటేబుల్స్ మనం ఒకటి రాస్తే సరిపోద్ది. ఈ విధంగా 5 ఆన్సర్లు రాయాలి. నెక్స్ట్ వచ్చేటడికి 7th రోమన్లో మనకి ఏం కనిపిస్తుందంటే నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి పాసేజ్, నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి పాసేజ్ అనమాట. ఇది జాక్సన్ ఐలాండ్ సంబంధించినటువంటి పాసేజ్. ఫస్ట్ అడ్వాంచర్ ఏంటి వాళ్ళది అంటే కనుక గ్రేవ్ యార్డ్. ఫస్ట్ సమాధుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు జాక్సన్. తర్వాత రెండోదేమో జాక్సన్ ఐలాండ్. ఇది సెకండ్ అడ్వాంచర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ అడ్వాంచర్లోనూ 3 ఉన్నారు, సెకండ్ అడ్వాంచర్లో కూడా 3 ఉన్నారు. ఒకటి టామ్ సాయర్, 2 హకిల్బెర్రీ ఫిన్ అంటే హక్, 3వది జో హార్పర్. ఈ 3 అనమాట. ఎక్కడికి వెళ్ళిన 3 వెళ్తారు కాబట్టి ఇక్కడ కూడా ఈ 3 వెళ్ళారు. ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ చూద్దాము. అండ్ వేర్ ఈజ్ జాక్సన్ ఐలాండ్. జాక్సన్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది అసలు అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ లైన్లోనే మనకు కనిపిస్తుంది, జాక్సన్స్ ఐలాండ్ వాజ్ ఎ స్మాల్ ఐలాండ్ ఇన్ ద మిసిసిపి రివర్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ 3 miles సౌత్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్. ఇక సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి ప్రాంతానికి 3 మైళ్ళ దూరంలో ఈ యొక్క జాక్సన్ ఐలాండ్ అనేటువంటిది ఉందంటున్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ 2 లైన్లు కూడా ఆన్సర్గా మనం రాయొచ్చు. లేదంటే కింద అబౌట్ 3 miles ఆఫ్ సౌత్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటిది వరకు రాయొచ్చు అనమాట. లేదా ఇట్ వాజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదా జాక్సన్ ఐలాండ్ వాజ్ అనేటువంటిది మొదలెట్టి 3 miles సౌత్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటిది రాయొచ్చు. ఇలా రిలవెంట్గా ఏదైనా ఆన్సర్ రాయొచ్చు దానికి. ఫస్ట్ది ఇంకా రెండోది చూద్దాం. అండ్ హూ వెంట టు జాక్సన్స్ ఐలాండ్. ఈ జాక్సన్స్ ఐలాండ్కి ఎవరెవరు వెళ్ళారు అంటే కనుక ఒకరు టామ్ అనేటువంటి వ్యక్తి, 2 హకిల్బెర్రీ ఫిన్, 3వ వ్యక్తి ఏంటంటే జో హార్పర్. ఇక్కడ ఉంది టాము, హక్, అలాగే జో హార్పర్ అనేటువంటి దీంట్లో ఉంటాయి. మనం వెతుక్కుంటే ఇక్కడ ఫస్ట్ టామ్ అనేవాడు కనపడుతున్నాడు. తర్వాత ఎవరెవరు వెళ్ళారు అనేటువంటిది మనం చూస్తే హకిల్బెర్రీ ఫిన్ కూడా మనతో వస్తున్నాడు అని టామ్ చెప్పడం. ఇక్కడ జో అనేటువంటి వ్యక్తి వాడు ఉన్నాడు, ఎవరితో చెప్పొద్దని చెప్పి గుర్తుపెట్టుకో అని చెప్పి జోను కూడా చెప్పడం జరిగిందన్నమాట. జో హార్పర్ అనమాట. ఇలా ఈ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కావాల్సిన వస్తువులు, వంట చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు తీసుకుని జాక్సన్ ఐలాండ్ వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ 3వది చూడండి. అండ్ వై డిడ్ దే గో టు జాక్సన్ ఐలాండ్. అసలు ఏం చేద్దామని వాళ్ళు జాక్సన్ ఐలాండ్ వెళ్ళారు. ఎందుకు ఏం చేద్దామని వాళ్ళు జాక్సన్ ఐలాండ్ అనేది వెళ్ళారు. ఎందుకు అంటే కనుక ఏం చెప్తామంటే వాళ్ళు ఏదైనా వెళ్ళాలనుకుంటే కనుక అక్కడికి వెళ్తారు. అక్కడ సముద్రపు దొంగలు ఉంటారంట కదా, వాళ్ళ దగ్గర మనీ దాచుకున్నాయని మనం దొంగిలించవచ్చని ఒక్క కారణం చెప్పొచ్చు. రెండవది అది అడ్వాంచర్, సాహసం. ఏదన్నా అనుకుంటే వాళ్ళు చేస్తారు. అండ్ వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా అనుకుంటే కనుక అది చేస్తారు. వాళ్ళు ఫన్ కోసం ఏదైనా చేస్తారు. ఏదైనా రాయొచ్చు ఆన్సర్ ఇక్కడ మనం. ఫర్ ఫన్, ఇది ఆనందం కోసం చేసిందంటగా అందుకు వెళ్ళారని చెప్పి అనుకోవచ్చు. రెండోది దే లవ్డ్ అడ్వాంచర్స్, వాళ్ళు సాహసాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, సాహసాలు చేయడం అంటే అందుకోసం అక్కడికి వెళ్ళారు. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట. అండ్ వాట్ డూ ద పైరట్స్ డూ. ఈ సముద్రపు దొంగలు అనే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి అక్కడ అడగటం జరిగిందనమాట. ఎవరు అడిగారు ఇక్కడ అంటే కనుక ఇదిగో చూడండి, ఇక్కడ ఈ లైన్లో కనపడుతుంది. వాట్ డూ పైరట్స్ డూ ఆస్క్డ్ హక్ అనేటువంటి ఆవిడ అడిగాడు అనమాట టామ్ అనేటువంటి వ్యక్తిని. అతను ఏం చెప్తున్నాడు, దే గో ఆన్ షిప్స్ అండ్ టేక్ మనీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షిప్ల మీద వెళ్తారు, వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు మనీని అంతా కూడా తీసుకుంటారని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆన్సర్ రాయొచ్చు. లేదంటే దే అటాక్ ద షిప్స్ అండ్ టేక్ మనీ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఏం చేస్తారంటే
ఆ సముద్రం మీద వచ్చేటువంటి ఆ షిప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సరుకునంతా కూడా దొంగిలించడం, వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీని అంతా కూడా దొంగిలించి సేఫ్ అయినటువంటి ప్లేస్లో వాటిని భద్రపరచుకోవడం, తర్వాత వాటిని వచ్చి తీసుకోవడం, ఇది సముద్రపు దొంగల యొక్క పని అనమాట. ఈ విషయాన్ని మనం దే అటాక్ షిప్స్, అలాగే అండ్ టేక్ మనీ ఫ్రమ్ దెమ్ అనేటువంటిది ఆన్సర్ రాయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ ఉన్నదే దే గో ఆన్ షిప్స్ అండ్ టేక్ మనీ కూడా రాయొచ్చు, అది కూడా రిలవెంట్ ఆన్సరే. నెక్స్ట్ రాఫ్ట్ అంటే ఏంటని అడిగారు ఇక్కడ. రాఫ్ట్ అంటే ఏ ఫ్లాట్ స్ట్రక్చర్ ఆఫ్ వుడ్ యూజ్డ్ యాజ్ ఏ బోట్. అది రాఫ్ట్ అంటే మనం ఫ్లాట్గా ఉండేటువంటి కొన్ని వస్తువులు ఉపయోగించి బోట్ లాగా తయారు చేసుకునే దాన్ని మనం రాఫ్ట్ అంటాం అనమాట. దాన్ని తెప్ప అంటాం అనమాట. రాఫ్ట్ ఇది బోట్ లాగా దాన్ని తయారు చేసుకుని మనం నీటి మీద వాడుకునేటువంటిది ఇది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూద్దాం. దీంట్లో అడ్వర్టైజ్మెంట్ విషయం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు అనేవి కొద్దిగా బ్లర్గా వచ్చినట్టుగా ఉన్నాయి, క్లారిటీగా లేవు. కానీ కొన్ని సెంటర్లో చెప్పడం జరిగింది వాటికి సంబంధించిన మ్యాటర్ అయ్యని. దీంట్లో ఒకసారి మీరు ఇంతకుముందు చదివిన వాళ్ళు అయితే కనుక ఈజీగా ఆన్సర్ రాయడానికి వీలుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వేర్ షుడ్ వి క్రాస్ ద రోడ్. ఎక్కడ రోడ్ అనేది ఎక్కడ క్రాస్ చేయాలి అనేటువంటిది ఉంటే కనుక పైన హెడ్డింగ్లో ఉంది, వీ ఆల్వేస్ యూజ్ జెబ్రా క్రాసింగ్ టు క్రాస్ ఏ రోడ్. జెబ్రా క్రాసింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఎక్కడైతే జెబ్రా క్రాసింగ్ ఉందో అక్కడ రోడ్ అనేది క్రాస్ చేయాలన్నమాట. ఇక్కడ రాసిన చూడండి, జెబ్రా క్రాసింగ్ అనేది. వై షుడ్ వి కాల్ ద నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అకార్డింగ్ టు ద అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ అనుసరించి ఎందుకు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఉంది మనకి, ఫర్ ఎనీ హెల్ప్ క్లారిఫికేషన్, ఏదైనా హెల్ప్ కావాలంటే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే కనుక నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయాలన్నమాట. వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ ద నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటని అడిగారు. టోల్ ఫ్రీ నెంబర్ అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి. ఒకటి టోల్ ఫ్రీ, ఒకటేమో ఛార్జెస్ అప్లై అనేటువంటిది, నార్మల్ ఛార్జెస్ అప్లై అనేటువంటిది ఒకటి ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేటప్పటికి 1800-11-400 అనేటువంటిది ఉంది. అలా కాకుండా వేరే నెంబర్ చేస్తే దానికైతే ఛార్జ్ అవుతుంది, దీనికైతే ఛార్జ్ అవుతుంది. ఇది టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఇదే రాయాలి, అది రాయకూడదు అనమాట. టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఇది, ఎందుకంటే దీనికి ఛార్జ్ అనేది అవ్వదన్నమాట. 1800తో స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ రాయాలన్నమాట, ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ షుడ్ వి డూ బిఫోర్ వి అసెట్ అవర్ రైట్. మనం రైట్కి తిరిగేటప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ ఉందన్నమాట. ఏం చేయాలి అనేటువంటిది దీంట్లోనే అడ్వర్టైజ్మెంట్లో ఉంది. బిఫోర్ యూ అసెట్ యువర్ రైట్ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫాలో రూల్స్. మనం ఏం చేయాలంట, వీ షుడ్ ఫాలో ద రూల్స్ అనేటువంటిది ఫాలో అవ్వాలి అనేటువంటిది అక్కడ ఉంది. ఈ లాస్ట్ లైన్లో ఉంది చూడండి, ఇక్కడ ఇది రాస్తే సరిపోద్ది అనమాట. రూల్స్ అనేటువంటిది ఫాలో అవ్వాలనేటువంటిది. రైట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ఎసెట్ అనేటువంటి పదానికి నౌన్ ఫామ్ రాయాలన్నమాట. ఎసర్షన్ చివర ఐఓఎన్ యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి చివర ఐఓఎన్ యాడ్ చేయాలన్నమాట. ASSERTION ఎసర్షన్ అనేటువంటిది రాయాలన్నమాట. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనం చూస్తే దీంట్లో 9th రోమన్ నెంబర్ 9thలో మనకు కనిపిస్తుంది నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ బార్గ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ బార్గ్రాఫ్ అబ్జర్వ్ చేసి కింద ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. దీంట్లో చూడండి, ఇక్కడ స్కూల్ సప్లైస్ స్టూడెంట్స్ యూజ్, పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ సప్లై చేస్తుందన్నమాట. అవి ఏంటి అనేటువంటిది ఇక్కడ నెంబర్ ఆఫ్ సప్లైస్ అనేటువంటిది పక్కన ఉంది. ఈ కింద నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ స్కూల్ సప్లైస్, ఏం సప్లై చేస్తుంది అనేది కింద ఉంది. ఒకటి పెన్సిల్, ఒకటి స్కేల్, ఒకటి పెన్, ఒకటి షార్పనర్, ఒకటి ఎరైజర్, ఒకటి. ఇవి స్కూల్ సప్లై చేస్తుందన్నమాట. పెన్సిల్ అనేటువంటిది దగ్గరగా 8 నెంబర్ ఆఫ్ సప్లైస్, 8 వరకు సప్లై చేసింది, 8 మందికి. స్కేల్ ఏమో 3కి, అలాగే పెన్ ఏమో 2కి, షార్పనర్ ఏమో 5కి, అలాగే ఎరైజర్ వచ్చేటప్పటికి 4కి. ఇలా ఉన్నాయన్నమాట దీని డేటా. సరే, దీనికి సంబంధించిన క్వశ్చన్లు చూద్దాం ఒకసారి. హౌ మెనీ స్కూల్ సప్లైస్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. స్కూల్ సప్లైస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అని అడిగాడు క్వశ్చన్. స్కూల్ సప్లైస్ అంటే ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి. టైప్ ఆఫ్ స్కూల్ సప్లైస్ కింద ఉన్నాయి. ఒకటి పెన్ను, పెన్సిల్, స్కేలు, పెన్ను, షార్పనరు, ఎరైజర్. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 రాయాలి. ఫస్ట్ దానికి ఆన్సర్ 5 అని రాయాలన్నమాట.
రెండోది చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ స్కూల్స్ అప్లైస్ యూజ్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి సప్లై చేసింది ఏంటి అని అడిగారు. ఎక్కువ మంది కంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఎక్కువగా ఉంది ఈ బార్ అనేటువంటిది, కాబట్టి ఇదేంటంటే పెన్సిల్ అనమాట. పెన్సిల్ అనేటువంటిది రాయాలి రెండో దానికి. మూడో చూడండి, థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ద మోస్ట్ యూజ్డ్ అట్లీస్ట్ ద లీస్ట్ యూజ్డ్ ఆక్యుపైడ్ ఇన్ ద డయాగ్రామ్. ఇక్కడ చూడండి థర్డ్ ప్లేస్లో ఉందంట, డయాగ్రామ్లో చివరన ఉంది, అది ఏంటని అడిగారు అనమాట. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో చివరన్నది ఇది, థర్డ్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ ఇది, దాని తర్వాత హైయెస్ట్ ఏముంది, ఇది 2, ఇదేమో 3, ఇది 4, ఇది 5 అనమాట. ఇది మూడో ప్లేస్ అంటే ఏముంది అక్కడ, ఎరేజర్ అనమాట. ఎరేజర్ అనేటువంటిది రాయాలి దానికి ఆన్సర్ ఏంటది, ఎరేజర్ అనేటువంటిది ఆన్సర్ రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి నాలుగోది, ద నెంబర్ ఆఫ్ స్కేల్ అండ్ పెన్ పుట్ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎరేజర్స్, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రూ ఆ ఫాల్సా అని. ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. స్కేలు పెన్ను పుట్ టుగెదర్ అంటే కలిపని అర్థం. స్కేలు పెన్ను కలపండి ఒకసారి. స్కేలు ఎన్ని ఉన్నాయి మనకి, స్కేల్ అనేటువంటివి 3 ఉన్నాయి. నెక్స్ట్ పెన్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే 5 అయ్యి. పుట్ టుగెదర్ ఈక్వల్ టు ఎరేజర్స్ అంటున్నారు, ఎరేజర్తో సమానం అన్నారు. ఆ 2 కలిపితే, కానీ ఇది ఎంత అయింది, ఇది 4 ఉంది, ఈ 2 కలిపితే 5 అయింది. అందువల్ల ఇదేంటి, ఫాల్స్. ఇది ఫాల్స్ అనేది ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ చూడండి, ఆన్ ద టోటల్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆల్ సప్లైస్. అన్ని టోటల్ అంతా కూడేయాలన్నమాట. ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళు సప్లై చేసినటువంటి టోటల్ నెంబర్ ఎంత అన్నారు. ఇక్కడ ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పెన్సిల్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఏమండి స్కేల్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. స్కేలు 3, అలాగే పెన్ వచ్చేటట్టుగా 2, తర్వాత షార్ప్నర్లు ఏమో 5, తర్వాత ఎరేజర్లు ఏమో 4. ఇవన్నీ టోటల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి టోటల్ చేసాం మనం ఎంత, 8, 3, 2, 5, 4 కలిపితే మొత్తం టోటల్ 22 వస్తుంది అనమాట. 22 వేయాలి ఆన్సర్. టోటల్ మొత్తం అంతా కూడా కలిపేసి మీరు 22 ఆన్సర్ వేయాలన్నమాట. ఇక లెటర్ రైటింగ్లో లెటర్లు కూడా మనకి ఈజీగానే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ అఫీషియల్ లెటర్ వచ్చేటప్పటికి, పర్సనల్ లెటర్ వచ్చేటప్పటికి 2 ఏమేమి ఇచ్చారని చూద్దాం. ఫస్ట్ పర్సనల్ లెటర్ కనపడుతుంది మనకి, లెటర్ టు యువర్ ఫాదర్కి లెటర్ రాయడం. దేని గురించి అంటే అలౌ చేయమని, ఎడ్యుకేషనల్ టూర్కి అలౌ చేయమని చెప్పి ఫ్రెండ్స్ తోటి ఏం చేయమంటున్నారు, ఇక్కడ అలౌ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఫాదర్కి లెటర్ రాయడం. ఇది పర్సనల్ లెటరు, దానికి సంబంధించిన మనీ పంపించమని ఇక్కడ కొన్ని హింట్స్ అనేది ఉంది. ఇది పర్సనల్ లెటరు. ఇంకోటి అఫీషియల్ లెటర్లో మనం చూస్తే రెండోది ఎవరికి రాస్తున్నాం మనం, లోకల్ మున్సిపాలిటీ వాళ్ళకి, చైర్మన్కి మనం రాస్తున్నాం. దేనికంటే మస్కిటో మైనస్ అనే లొకాలిటీ అన్నాం మనం. ఈ దోమల బెడద అనేటువంటిది ఎక్కువగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతనికి మనం లెటర్ రాస్తున్నాం అనమాట. పూర్ శానిటరీ కండిషన్స్ ఉన్నాయని చెప్పి లెటర్ రాస్తున్నాం. ఇది అఫీషియల్ లెటర్. ఇది కూడా ఈజీగానే ఉంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి 11th రోమన్లో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్, గెట్ రెడీ ఫర్ కాలేజ్ రెగ్యులర్లీ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. రోజు కాలేజీకి ఎలా రెడీ అవుతామో ఆ ప్రాసెస్ని అంతా రాయమన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్లో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా పే చేయాలనేది, ఈ 2 కూడా సొంతంగా కూడా రాయొచ్చు. దాంట్లో ఉన్న మ్యాటర్ రాయాలని ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కరికులం వీటే. ఈ కరికులం వీటేలో మనం చూస్తే ప్రిపేర్ ఏ కరికులం వీటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో అని చెప్పి ఇచ్చారు. ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు స్టోర్ కీపర్ కావాలని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్మీడియట్ కావాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. అలాగే ఇక్కడ పంపమన్నారు అనమాట, గుంటూరు పంపించమని చెప్పి ఈ సివి అనేటువంటిది పెట్టారనమాట. ఇది మనం హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు డిగ్రీ కూడా రాయొచ్చు, దీంట్లో తప్పేం లేదు. ఎక్స్పీరియన్స్ అన్నీ చూసుకుని జాగ్రత్తగా పక్కన ఫార్మేట్ మనదే రాయాలి, డీటెయిల్స్ కూడా ఆ క్వాలిఫికేషన్ మనలో ఉన్నట్టుగా రాస్తాం అనమాట. నెక్స్ట్ ఫిల్లింగ్ ఫామ్ చూద్దాం ఒకసారి. 13th రోమన్లో ఫిల్లింగ్ ఫామ్. ఈ ఫామ్ అనేటువంటిది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి విత్డ్రాల్ ఫామ్ ఇచ్చారు, మనీ తీసుకునేది అనమాట. దీంట్లో మ్యాటర్ చూడండి ఒకసారి. అండ్ యు ఆర్ మిస్ సావిత్రి, యూ హ్యావ్ ఏ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఇది ఎక్కడంటే మార్కాపురం పోస్ట్ ఆఫీస్ అనమాట, మార్కాపురం బ్రాంచ్ అవుతుంది. నెక్స్ట్ యూ హ్యావ్ సెంట్ మిస్టర్ మురళి, మీరు ఏం చేశారంటే మురళి అనేటువంటి సావిత్రి అనే మీరు ఏం చేశారు, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి మురళి అనేటువంటి వ్యక్తిని పంపారనమాట. ఇతను ఎవరంటే మెసెంజర్, మీ తరపున వచ్చేటువంటి మెసెంజర్ అనమాట. విత్డ్రా చేయమన్నారు టుడే, ఈరోజే. ఎన్ అమౌంట్ ఎంత అంటే 1500 అని
మీ అకౌంట్ నుంచి తీసుకోమన్నారు. ఎవరి అకౌంట్ నెంబర్ ఏమో 1214563478 అనేటువంటిది ఉందన్నమాట. ఇక్కడ ఈ విధంగా మెసెంజర్ అనేటువంటి ఉంటారు. బ్యాంక్ సంబంధించినవి అయితే కనుక మెసెంజర్లు ఎవరు ఉండరు, మన డబ్బులు మనమే తీసుకోవాలి కానీ ఎవరిని పంపించక ఉండదు. కానీ పోస్ట్ ఆఫీస్లో అయితే మెసెంజర్ అనేటువంటిది మనకి ఆప్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సరే ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఇవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో ఫస్ట్కి వచ్చేటప్పటికి ఇది బ్రాంచ్ అనమాట. ఫస్ట్ ఒకటి దాంట్లో బ్రాంచ్ ఏ ఊరిది అంటే కనుక మార్కాపురం పోస్ట్ ఆఫీస్ అనమాట. ఫస్ట్ది మార్కాపురం రాయాలి. మార్కాపురం బ్రాంచ్ అనేది ఫస్ట్ దానికి మార్కాపురం రాయాలి. రెండోది డేట్, టుడే అన్నారు కాబట్టి ఈ డేట్ వేసి ఇచ్చానమాట. ఈరోజు డేట్, ఏ రోజు డేట్ వేసినా ప్రాబ్లం ఏమి లేదు. ఎవరైనా పొరపాటున వేరే రోజు డేట్ ఏమైనా వేసినా ఇబ్బంది పడవక్కర్లేదు, డేట్ వేసేయండి. ఇక్కడ రెండో దానికి డేట్ వేయాలన్నమాట. ఇక మూడో దానికి చూస్తే మనకి టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట. ఇది సేవింగ్స్ అకౌంట్ కదా, ఇది టైప్ ఆఫ్ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కదా, అందువల్ల ఎస్బీ అనమాట. సేవింగ్స్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నాలుగో దానికి వచ్చేటప్పటికి అకౌంట్ నెంబర్, నాలుగో దానికి అకౌంట్ నెంబరు ఇక్కడ ఇచ్చారు కదా, 1214563478 అనేటువంటిది అకౌంట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐదోది ఉంది కదా, ఇక్కడ ఐదోది ఏం చేయాలంటే ఇక్కడ విత్డ్రాల్ టైప్ రాయమన్నారు. ఇక్కడ విత్డ్రాల్ టైపు టిక్ చేయమన్నారు. నేచర్ ఆఫ్ విత్డ్రాల్ ప్లీజ్ టిక్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఐదో కాలంలో ఈ ఐదో కాలంలో ఏమి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ ఒకటి అండ్ ఆర్డీ హాఫ్ విత్డ్రాల్ అని ఒకటి, ఎనీ అదర్ అని చెప్పి ఒకటి ఇచ్చారనమాట. దీంట్లో ఏ అమౌంట్ తీసుకుంటున్నాం అనేది టిక్ చేయాలన్నమాట. టిక్ చేయాలంటే ఇక్కడ టిక్ చేసింది ఏదైతే ఉందో అది ఇక్కడ ఆన్సర్ రాయాలి ఐదో దానికి. అర్థమైందండి? అంచేత ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ అయినా రాసినా పర్లేదు, హాఫ్ విత్డ్రాల్ అని రాసినా పర్లేదు, ఎనీ అదర్ అని రాసినా పర్వాలేదు, ఏది రాసినా దీనికి వస్తుందన్నమాట. విత్డ్రాల్ అనేటువంటిది ఏది రాసినా ప్రాబ్లం ఏం లేదు. ఆ విత్డ్రాల్ టైప్ రాస్తున్నాం అంతే. ఇక్కడ ఈ ఫామే విత్డ్రాల్ ఫాము, ఇబ్బంది పడకండి. ఐదో దానికి ఇంట్రెస్ట్ కానీ అలాగే విత్డ్రాల్ కానీ లేకపోతే ఎనీ అదర్ అని కానీ రాస్తే సరిపోతుంది ఇక్కడ ఐదో దానికి. ఆరోది వచ్చేటప్పటికి ఏం చేయాలంటే రూపీస్ అనేది లెటర్స్ డిజిట్స్ వేయాలన్నమాట. 1500 అనే దాన్ని ఆరో దానికి వేయాలన్నమాట. ఏడోదేమో రూపీస్ అనేది వర్డ్స్లో రాయాలి. అంటే 1500 రూపీస్, 1500 రూపీస్ ఓన్లీ అని చెప్పని రాస్తాము. ఇక 7th అయిపోయింది కాబట్టి 8thలో మెసెంజర్, నేమ్ ఆఫ్ ద మెసెంజర్ అంటే మురళి అనేటువంటి పేరు రాయాలన్నమాట. ఇక్కడ మెసెంజర్ అనేవాడు మురళి ఉన్నాడు కదా, మురళి పేరు రాయాలి. ఇక 9thకి వచ్చేటప్పటికి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద మెసెంజర్, సిగ్నేచరు ఒకటే మురళి పేరు కూడా ఒకటే కాబట్టి రెండు మురళి అని వస్తాయి. అంటే 8వ 9వ కూడా మురళి వస్తుంది, 8వ 9వ కూడా మురళి వస్తుంది. ఇక 10వది చూడండి, 10వది డిపాజిటర్ అంటే ఎవరు, మీరెవరు, సావిత్రి అనేటువంటి పేరు కాబట్టి సావిత్రి అనే పేరు రావాలి. 2 చోట్ల ఇచ్చారు 10 అనేటువంటిది, 2 చోట్ల కూడా ఒకే నెంబర్ వేసి రాస్తాం మనం. సావిత్రి అనేటువంటి పేరు రాస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో మార్కాపురం బ్రాంచు, రెండోదేమో డేటు, మూడోదేమో సేవింగ్స్, నాలుగోదేమో అకౌంట్ నెంబరు, ఐదోదేమో ఇంట్రెస్ట్ కానీ లేకపోతే హాఫ్ విత్డ్రాల్ కానీ లేకపోతే ఎనీ అదర్ కానీ రాయొచ్చు. ఇక ఆరోదేమో 1500, ఏడోది వచ్చేటప్పటికి 1500 రూపీస్ అనేది వర్డ్స్లో రాయాలి. 8వది మురళి, 9వది కూడా మురళి, 10వది వచ్చేటప్పటికేమో సావిత్రి. ఈ విధంగా దీంట్లోకి ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. మీరు ఏం రాశారనేది ఒకసారి సరి చూసుకోండి. ఇక 14 రోమన్ నెంబర్ 14కి వెళ్ళేటప్పటికి కన్స్ట్రక్ట్ డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్. హోంవర్క్ చేయలేదని చెప్పి టీచర్కి స్టూడెంట్ కన్వర్సేషన్ ఏ విధంగా ఉంటుందో, స్టూడెంట్ హోంవర్క్ చేయలేనప్పుడు ఆ కన్వర్సేషన్ రాయమన్నారు. ఇది ఫస్ట్ది ఇక్కడ కనపడుతుంది మనకి. ఇక రెండోది ఏమి ఇచ్చారంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్, నీకు నీ ఫ్రెండ్కి మధ్య జరుగుతుంది బర్త్డే పార్టీకి, నీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తున్నావు అనమాట. మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ ఏ విధంగా ఉంటుంది, ఒకటేమో అఫీషియల్, రెండోదేమో పర్సనల్గా మనం రెండాటిని చూడవచ్చు. ఈ రెండాటిలో రెండు కూడా ఈజీగా ఉన్నటువంటివే, ఈ రెండాటిలో ఏదైనా రాయొచ్చు. ఏం రాశారని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోట్ మేకింగ్ అనేది చాలా చిన్నది ఇచ్చారు. ర్యాబీస్ అనేటువంటిది ఇచ్చారనమాట. ఇది ఒక డిసీజ్ అనమాట. ఇది ర్యాబీస్ అనేటువంటిది హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టి ఇది ముఖ్యంగా డాగ్స్కి వచ్చేటువంటి ఒక డిసీజ్, వైరస్గా మనం చెప్తాం దీన్ని. దానిలో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క బాధితులు ఏ విధంగా ఉంటారు అనేటువంటివి ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఫస్ట్ ర్యాబీస్ అనేటువంటిది రాసిన తర్వాత దాని శాస్త్రీయ నామం ఏంటంటే రేబిస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది హెడ్డింగ్ పెట్టుకుని, ర్యాబీస్ అనేటువంటిది హెడ్డింగ్ పెట్టుకుని దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రాయాలన్నమాట నోట్ మేకింగ్లో. నెక్స్ట్
16th రోమన్లోకి వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్. 16th రోమన్లో ఇది బుక్లో మనకి 24 మ్యాచింగ్ అనమాట. ఇది జంబుల్డ్ ఏం చేయలేదు, ఎలా ఉందో అలాగే ఇచ్చేసారు. 24 అనమాట ఇది మ్యాచింగ్ దాంట్లో. ఇక్కడ చూడండి, ఇన్క్రెడిబుల్ అంటే బిలీవబుల్ అని అర్థం, ఈ రాయాలి ఫస్ట్ దానికి. కాంట్రాడిక్ట్ అంటే డిక్ట్ అనేటువంటి పేరు ఎక్కడైతే ఉందో, డిక్ట్ అంటే సే అగెనెస్ట్ అని, రెండు సే, డిక్ట్ అంటే సే అన్నమాట, సి రాయాలి. ఇంకా ఇన్వోక్ అంటే అర్థం ఏంటంటే కాల్ అని అర్థం. ఇన్వోక్ అంటే ఓక్ అంటే కాల్ అని అర్థం, అందువల్ల ఏ రాయాలి. జెక్ట్ అనేటువంటిది ఉంది, జెక్ట్ అంటే త్రో అంటే బి రాయాలి. అలాగా ఎనార్కీ అంటే కనుక ఆర్క్ అనేటువంటిది అంటే రూల్ అని, రోలర్ కానీ నో రూల్ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఈ విధంగా ఈసీఏబిడి ఈ విధంగా మ్యాచింగ్ ఆన్సర్ రావాలి. ఇక స్ట్రెస్ చూడండి, స్ట్రెస్ చూసేటప్పటికి స్ట్రెస్ ఎవరైతే స్టార్టింగ్ సిలబుల్ ఏదైతే ఉందో దాని మీద ఎవరైతే స్ట్రెస్ చేస్తారో వాళ్ళకి 5కి 5 మార్కులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఫస్ట్ సినిమా అనేటువంటి దాంట్లో స్టార్టింగ్ ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ అయింది ఇక్కడ. పెట్రోల్ కూడా స్టార్టింగ్లోనే. ఇంట్రడక్షన్లో ఐఓఎన్ లాస్ట్ నుంచి 2వ సిలబుల్ అంటే డి దగ్గర డి చెంపన వస్తుందన్నమాట. డెసిషన్ డిఈతో స్టార్ట్ అయితే 2nd సిలబుల్, అలాగే సి దగ్గర అనమాట, ఈకి సికి మధ్యలో. అలాగే డెవలప్మెంట్లో కూడా డిఈతో ప్రారంభమైంది ఇది, అందువల్ల దీనికి కూడా 2వ సిలబుల్. కాన్షియస్లో స్టార్టింగ్లోనే. అలాగే కంటిన్యూలో సిఓఎన్తో స్టార్ట్ అయింది, 2వ సిలబుల్, ఎన్కి టీకి మధ్యలో. అలాగే నెసెసిటీలో ఐటీవై లాస్ట్ నుంచి 3వ సిలబుల్ అంటే కనుక సి దగ్గర, ఈకి సికి మధ్యలో. అలాగే కాలేజ్ అనేటువంటి పదం ఉంది, ఇది నౌన్ కాబట్టి ఫస్ట్ దాని కదా చేసాం. గ్రామర్ అనేటువంటిది నౌన్ కాబట్టి స్టార్టింగ్లోనే. ఈ విధంగా చూస్తే సినిమా అనేటువంటిది ఒకటి ఫస్ట్ సిలబుల్ మీద, పెట్రోల్ ఫస్ట్ సిలబుల్ మీద. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కాన్షియస్ అనేది ఫస్ట్ సిలబుల్, అలాగే కాలేజ్ అనేటువంటి ఫస్ట్ సిలబుల్, గ్రామర్ అనేది కూడా ఫస్ట్ సిలబుల్. ఎవరైతే ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ చేస్తారో వాళ్ళకి 5కి 5 మార్కులు ఈజీగా వస్తాయన్నమాట. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.